నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాలు గందరగోళం. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదు, స్పష్టం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఏపీ ఐఐసీ కాలనీలోని ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్న స్థానిక ఎంపీ. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న కేశినేని శివనాథ్. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణం. కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాలు గందరగోళం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక శాఖకు వచ్చిన ప్రశ్నల్ని వేరే శాఖలకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల పంపిణీకి సంబంధించిన ప్రశ్న రెవెన్యూకు ఎలా వేస్తారన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. గోదావరి పుష్కరాల పనులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు శాసనసభలో ప్రశ్న ఎదురైంది. ఇదే సమయంలో మండల్లో కాలేరు, నగరి, హంద్రినివా అనుసంధాన ప్రాజెక్టుపై ప్రశ్న వచ్చింది. ఒకే మంత్రికి ఉభయ సభల్లో ప్రశ్న ఎలా వేస్తారని అధికారులను స్పీకర్ ప్రశ్నించారు. దీనిపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా అవుతుందండి అంటే, సారీ ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? అంటే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు, సార్ మీరు మాట్లాడారా? చిన్నదే ఇది అయిపోతుంది, చిన్నదే. మీకు వచ్చిందా ఇక్కడ? బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినేడి గారు, మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను, చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం, బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి ప్రశ్నలు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తారు, వెళ్ళి ఆన్సర్ తీసి వస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్, నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి. సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తామన్న డెసిషన్ తీసుకుందాం. సార్ క్వశ్చన్ నెంబర్ రామనాయుడు గారు.
ఏపీలో వాలంటీర్ల కథ ముగిసిందని చెప్పుకోవాలి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేయలేదని ఆయన తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వ్యవస్థ కనుమరుగైపోయిందని తెలిపారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నించిందని బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. కానీ లేని వాలంటీర్లకు జీతాలు ఎలా ఇవ్వాలని ప్రశ్నించారు. వాలంటీర్లు విధుల్లో ఉంటే వారిని కొనసాగించే వాళ్ళమని తెలిపారు. 2023 ఆగస్టు నుండి వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదని తెలిపారు. ఎన్నికలకు ముందు వారితో రాజీనామా చేయించారని, ప్రస్తుతం రాష్ట్రంలో వాలంటీర్లు లేరని తెలిపారు. 2023 ఆగస్టు వరకు వాలంటీర్లను కొనసాగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందని, 2023 సెప్టెంబర్లో వారిని కొనసాగించే జీవో ఇవ్వలేదని తెలిపారు. వారిని కొనసాగిస్తున్నట్లు జీవో ఇచ్చి ఉంటే వారి జీతాలను కూడా పెంచేవాళ్ళు తెలిపారు. అయితే వాలంటీర్ల వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని ఆయన చెప్పడం గమనార్హం. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఆయన ఈ మేరకు స్పష్టతనిచ్చారు. వారికి ముందు నేను చెప్పాను, మళ్ళీ అది అడిగారు, కొనసాగిస్తారు లేదన్నారు. మేము కొనసాగిస్తామని మేము చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. లేని పిల్లోడికి ఏం పేరు పెట్టారు, లేని పిల్లోడికి ఏం పెడతారు? వ్యవస్థ అంటావా? వ్యవస్థ ఉంది, కానీ మీరు జీవో ఎందుకు ఇవ్వలేదు? మీకు వాళ్ళ మీద ప్రేమ ఉంటే 2023 సెప్టెంబర్ మీరు ఎందుకు జీవో ఇవ్వలేదు? మీరు ఇచ్చిన జీవోలు పాతలో మీరు చూసుకుంటే ఒకసారి అధ్యక్ష, వాళ్ళు అధ్యక్ష 39/20 జీవో ఇచ్చారు అధ్యక్ష. 31/3/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. తర్వాత 29/9/22 జీవో ఇచ్చారు అధ్యక్ష. 29/9/22 జీవో ఇస్తూ 17/8/22 నుంచి 14/8/23 వరకు వాళ్ళది కొనసాగిస్తూ జీవో ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ 23 వాళ్ళు ఎందుకు 2023 సంవత్సరం ఎందుకు జీవో ఇవ్వలేకపోయారు? అంటే వాళ్ళ ప్రభుత్వం దిగిపోతామని తెలిసే ఆ జీవో ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు చేసే తప్పులకు ఉండరని చెప్పి జీవో ఇవ్వలేదు. ఈ రోజు మమ్మల్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఇది వాడుతున్నారు అధ్యక్షగా. మేము కొనసాగిస్తా ఉన్నాం, మీరు జీవో ఇచ్చుంటే మేము కొనసాగించే వాళ్ళం. ఇక్కడ ప్రశ్న ఉత్పన్నం కాలేదు అధ్యక్ష. కొనసాగించినా మేము జీతాలు పెంచుతా ఉన్నాం అధ్యక్ష. నేను చెప్పింది అధ్యక్ష, వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానాలు ఇచ్చారు అధ్యక్ష. లేని బిడ్డకి పేరు పెట్టమని, లేని బిడ్డకి ఏదో చేయమని అడిగినట్టుగా ఉంది అధ్యక్ష. వ్యవస్థలో వాళ్ళు ఉన్నారు, కానీ 2023 ఆగస్టు నుంచి వాళ్ళని రెన్యువల్ చేయలేదు. వాళ్ళకి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ కేబినెట్, ఫేక్ గా వాళ్ళకి రాజీనామాలు, ఫేక్ డ్రామాలు, ఈ రోజు మళ్ళీ ఫేక్ ప్రశ్నలు. ఏపీ ఐఐసీ కాలనీలోని ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని, వర్షం వస్తే 3 అడుగుల లోతు నీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ ఏపీ ఐఐసీ కాలనీలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఏపీ ఐఐసీ చైర్మన్ బందిర రామరాజు పర్యటించారు. ఎంఐజీ, ఎల్ఐజీ, ఈడబ్ల్యూఎస్ సెక్టార్స్లోని సెట్ బ్యాక్ సమస్యను స్వయంగా పరిశీలించారు. ఏపీ ఐఐసీ కాలనీ వాసులు కామన్ ఏరియా రిజిస్ట్రేషన్ సమస్యను అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ వర్షం పడినప్పుడు స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. నీళ్లు నిల్వకుండా ఉండేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ త్వరితగతిన ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ మూమనేని ప్రసాద్ మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీ సమస్యలు 1976లో ప్రారంభమైన ఈ కాలనీ యొక్క సమస్యలు గురించి చర్చించడం నిన్న మొన్న కూడా ఇక్కడ చర్చించడం జరిగింది. దాని విధంగానే పెద్దలు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారిని కూడా ఆహ్వానించాం. ఎందుకంటే ప్రత్యక్షంగా వారు కనుక చూస్తే వారికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అర్థమవుతాయని వారిని కూడా ఆహ్వానించిన వెంటనే వారు అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ విషయంలో గద్దె రామ్మోహన్ రావు గత నెల రోజుల నుంచి కూడా నిరంతరం ఏపీఐసి కాలనీ సమస్యల మీద ప్రస్తావిస్తూనే ఉన్నారు. దీంట్లో ఉన్న ముఖ్య సమస్య ఆ రోజు లేఅవుట్లో ఎంఐజీ కింద, ఎల్ఐజీ కింద ఇటువంటి వివిధ విభాగాల కింద ఇల్లు డివైడ్ చేయడం జరిగింది. ఆనాడు ఆటోనగర్ వాసులుగా ఉండి చిన్న ఆ రోజు ఉన్న ఆటోనగర్లో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమలో చిన్న వ్యాపారస్తులుగా కానీ కార్మికులుగా కానీ పనిచేసేవారు ఇక్కడ స్థలాలు కొనడం జరిగింది. ఆ రోజున్న ఆర్థిక పరిస్థితి ప్రకారం ఆ రోజు ఇవాళ చాలా ఇరుకైన ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ నగరం కూడా విస్తరించింది. ముఖ్యంగా ఎక్కడింటిలో కూడా కామన్ ఏరియా అనేది ఏపీఐఐసి కింద కానీ లేకపోతే ఓనర్లందరి కింద కామన్ ఏరియా కింద ఉంది. ఇక్కడ చక్కటి పార్కు సదుపాయం ఇటువంటివి కూడా ఉన్నాయి. కామన్ ఫెసిలిటీ ఏరియా కూడా ఉంది. కామన్ ఫెసిలిటీ ఏరియా మళ్ళీ దాన్ని బాగు చేయటం, అంతేకాకుండా కామన్ ఏరియా వాళ్ళు ఉన్న ఇంటి వాసులకి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని మా అందరి కోరిక. దానికే మేమందరం కూడా కాలనీ వాసులు అందరూ కూడా కలిసి ఇవాళ రామరాజు గారిని ఆహ్వానించి వారికి చూపించడం జరిగింది. 50 సంవత్సరాల నాడు
ఏర్పడిన లేఅవుట్ ఇది ఏపీఐసి కాలనీ. ఆ రోజున్న పరిస్థితుల్లోనూ ఆ రోజున్న అవగాహన ప్రకారం ఇళ్ళన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. 3 విభాగాలుగా లోయర్ ఇన్కము, మిడిల్ ఇన్కము, బాగా పూర్ అని చెప్పి 3 విభాగాలుగా విభజించారు. ఆ రోజు రిజిస్ట్రేషన్ విధానంలో కొంత కరెక్ట్గా మైండ్ పెట్టి చేయలేకపోవడం వల్ల కానీ ఏదైనా కానీ ఈ ఇళ్లకున్న కామన్ సైడ్ ఇళ్ళకి సంబంధించిన సైడ్లు సెట్ బ్యాక్స్ అంటారండి. ఇంటికి ముందు వెనక కొంత ప్లేస్ వదలాలి కార్పొరేషన్ రూల్ ప్రకారం. కానీ ఏదైనా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కేవలం బిల్డింగ్ కట్టిన ఏరియాకే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ కామన్ సైడ్లకు రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు ఆ రోజున. కానీ ఈ 10 ఎకరాల స్థలంలో ఈ నిర్మాణాలు జరిగాయి. ఈ 10 ఎకరాలకు సంబంధించిన మొత్తం కూడా అమౌంట్ ఈ 405 ప్లాట్లు వాళ్ళు డివైడ్ చేసుకుని కట్టడం జరిగింది. వాళ్ళ సైట్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లా వదిలేయటం వల్ల ఇవాళ ప్రతి ఇంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే 50 సంవత్సరాలు కట్టిన ఇళ్ళు ఇప్పటికే శిథిలావస్థ చేరుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేసుకోవాలన్నా కూడా ఇప్పుడున్న రూల్ ప్రకారం సెట్ బ్యాక్స్ ప్రకారం ఎలాంటి అవకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల దీనికి వాళ్ళ ఏపీఐసి చైర్మన్ మా తమ్ముడు మాజీ శాసనసభ్యులు మరి రామరాజు గారు రావడం జరిగింది. వారు చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ విజిట్ ఇక్కడికి వచ్చారు. అందుకు వారికి మనస్ఫూర్తిగా నాకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఎప్పుడు దీర్ఘకాలికంగా అంటే సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఏదైతే ఏపీఐసి ద్వారా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ రోజున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ సుమారుగా 400 మందికి ఎంఐజీ కానీ ఎల్ఐజీ కానీ వివిధ రకాలుగా 3 సెక్టార్ల కింద హౌసెస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో సమస్యలన్నీ కూడా ఈరోజు గౌరవనీయులు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కానీ ఇక్కడ ఉన్న ప్రజల కోసం ఈరోజు వారిని ప్రత్యేకంగా ఏపీఐసి వారిని అందరినీ కూడా పిలిచి పర్యవేక్షించమని తదుపరి ఏదైతే ఈ సమస్య ఉందో సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయిలో చిన్ని గారు కానీ అదేవిధంగా రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గారు కానీ వారి సమక్షంలో ప్రభుత్వానికి పంపించి వీరికి పరిష్కార మార్గం చూడటానికి పూర్తిగా ఏపీఐసి ముందుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్య చూడగానే అర్థమైంది ఏంటంటే అది సుమారుగా 50 సంవత్సరాలు పైబడింది ఇల్లు కట్టుకుని. అంటే ఒక ఇల్లు లైఫ్ 50 సంవత్సరాలకి చాలా శిథిలావస్థకు వచ్చింది. స్లాబ్లన్నీ కూడా పెచ్చులుడి పడిపోయేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని రెనోవేట్ చేసుకోవాలన్నా అక్కడ ఉన్నటువంటి ఓపెన్ స్పేస్ కింద డాక్యుమెంట్లో రాసినటువంటి సమస్య ఉంది. దాన్ని పరిష్కరిస్తేనే కానీ వాళ్ళు రెనోవేట్ చేయడం కానీ మళ్ళీ గ్రూప్ హౌస్ కింద దాన్ని డిస్మాంటిల్ చేసి కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా వారందరికీ కూడా, ఎందుకంటే 50 సంవత్సరాల్లో ఇక్కడ ఫ్లడ్ వస్తుంటే ఏదైనా పెద్ద చిన్నపాటి వర్షం వచ్చినా కూడా ఫౌండేషన్స్ డౌన్ అయ్యి 3 feet 4 feet వాటర్ నిలబడిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి దాని సమస్యని పూర్తిగా గౌరవ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యుల సమక్షంలో పూర్తిగా వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి ద్వారా తెలియజేస్తాం. కేశవచంద్ర రామావత్ చిత్రం ఒక ట్రైబల్ స్టోరీ అని, లంబాడీల జీవిత శైలి, భావ మరదలు ప్రేమ కథ, తండ్రి కొడుకుల మధ్య బంధం ఈ చిత్రంలో కనిపిస్తాయని హీరో జబర్దస్త్ రాకేష్ తెలిపారు. నవంబర్ 22న కేసీఆర్ చిత్రం విడుదల కానుందని చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని రాకేష్ కోరారు. విజయవాడలో కేసీఆర్ చిత్ర బృందం సందడి చేసింది. కేశవచంద్ర రామావత్ చిత్రం నవంబర్ 22న తేదీన విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డులోని మయూరి తెలుగు రుచులు హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో హీరో జబర్దస్త్ రాకేష్ సతీమణి నటి సుజాతతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ మాట్లాడారు. ఈ చిత్రానికి తెలంగాణలో కన్నా ఆంధ్రలో ప్రజా ఆదరణ ఎక్కువగా ఉందని, ఈ చిత్రంలో 4 పాటల్లో ఒక పాటని కేసీఆర్ ఆవిష్కరించారని, ఇది కేసీఆర్ మీద నిర్మించిన చిత్రం కాదు, పూర్తిగా ఓ పేద కుటుంబంలో పుట్టిన లంబాడి కుర్రాడి కథ అని తెలిపారు. లంబాడీల జీవిత శైలి, భావ మరదలు ప్రేమ కథ, తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చిత్రంలో చూపించామని, ఓ ప్రాంతంలో జరిగిన రియల్ స్టోరీ అన్నారు. తన సినిమాకి ఎంతో గొప్పగా సహాయం చేసిన దీప ఆర్ట్స్ అధినేత శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా ఈ సినిమా అమెరికాలో ఫ్లీఫ్లెక్స్ సంస్థ వాళ్ళు, ఆస్ట్రేలియాలో సదరన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వాల్ పోస్టర్ కూడా తానే అతికించుకున్నానని తెలిపారు. తన చిత్రానికి తానే ప్రమోషన్ ఇచ్చుకుంటున్నానని తెలిపారు. తనకి ఏ రాజకీయ నాయకుల, దర్శక నిర్మాతల అండదండలు లేవని, పూర్తిగా తన కష్టం మీద తాను చిత్రాన్ని నిర్మించాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందం. నా సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఇక్కడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం వరకు కూడా అంతా బ్రహ్మాండంగా దిగ్విజయంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏ నెగిటివ్ సెన్స్ కూడా నా దగ్గరికి రాకుండా అమ్మవారు నన్ను చాలా చక్కగా అంటే తన బిడ్డలాగా పరిరక్షించాడు. సో ఎందుకో మనసులో అనిపించింది. వెంటనే తను కూడా ఒక 11 రోజుల క్రిందటే భవానీమాల వేయటం జరిగింది.
ఈరోజు ఇక్కడ అమ్మవారి ఆశీస్సులకి రేపు జరగబోయేటువంటి ఒక పెద్ద యుద్ధమే అని చెప్పాలి. 22 నవంబర్ ప్రపంచవ్యాప్తంగా అటు తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికాలో నా సినిమా కేశవ చంద్ర రామావత్ షార్ట్కట్లో కేసీఆర్ ఈ సినిమా అంగరంగ వైభవంగా నా మొదటి సినిమా, నేను కలగన్న సినిమా, రేపు ఇదే సినిమా అవార్డుల వైపు కూడా వెళ్ళేటువంటి ఒక సినిమాని నేను మీ అందరికీ తెలుసు మొదటి నుంచి జబర్దస్త్లో నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఈరోజు ఏ స్థాయి వరకు ఉన్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీర్వాద బలమే. అటువంటి స్థాయి నుంచి వచ్చి నేను ఒక సినిమాని నా సొంతంగా నిర్మించి విడుదల చేయగలుగుతున్నాను అంటే అది కేవలం మీ అందరి ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులే. అందుకే 22 మాకు ఇంకా ఆ అమ్మవారి నుంచి ధైర్యం, శక్తి, ఈ విజయవాడ ప్రజల యొక్క ఆశీస్సులు కావాలనే ఇక్కడ నుంచి యావత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరినీ మేము కృతజ్ఞతగా అడగడానికి, మీ ఆంధ్ర ప్రజలు మాత్రమే సినిమాని, ఎటువంటి సినిమానైనా కూడా సినిమాకి భాష, ప్రాంత, కుల, మత ప్రాతిపాదికలు లేకుండా ఆంధ్రలో ఉన్నటువంటి సినీ ప్రేక్షకులు ఒక్కలాడిస్తే చాలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా సినిమా ఆడుతున్నట్టు అద్భుతమైన సినిమా అడ్డా అంటారు విజయవాడని. అటు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి నుంచి భీమవరం, అమలాపురం నుంచి మొదలు పెడితే ఇటు విజయవాడ, నెల్లూరు, తిరుపతి అక్కడ వరకు కూడా టోటల్ ఇది విజయవాడ సినిమా అడ్డా, విజయవాడ జంక్షన్. అలాంటి విజయవాడ జంక్షన్లో ఆ అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడే ఎక్కి ఇంద్రకీలాద్రి అమ్మవారి దర్శనం చేసుకొని వెంటనే శివాలయానికి వెళ్ళి వారి మాల విసర్జన తర్వాత నేరుగా మీ అందరి పత్రికా విలేకరులను అందరినీ రిక్వెస్ట్ చేసి ఒక ప్రెస్ మీట్కి రావటం జరిగింది. ఈ రేపు రాబోయేటువంటి ఈ కేశవచంద్ర రామావత్ సినిమా నా లైఫ్లో, నా కెరియర్లోనే సినిమా తీయడం అంటే అంత ఈజీ కాదు. మామూలుగా ఒక సినిమాలో నటించడం, లేదా ఒక కథ రాసుకోవడం, లేదా ఇంకొక రకమైన నాకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ టైం విజయవాడకు వచ్చినప్పుడు నా కెరియర్ స్టార్టింగ్ టైంలో వచ్చినాను. కెరియర్ మంచిగా అవుతుంది, కెరియర్ మంచిగా రన్ అవుతున్న టైంలో మళ్ళీ వచ్చినాను. ఇంత అద్భుతాన్ని లగ్గం చేసుకున్నా. మళ్ళీ ఇప్పుడు సినిమా రిలీజ్కి ముందు వచ్చినాను. సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది, మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మా మీద అట్లనే ఉంటాయి. అండ్ ఇక్కడున్న విజయవాడ పబ్లిక్ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా మీద అట్లనే ఉంటాయని నేను అనుకుంటున్నా. ఎప్పుడు ధమాక్లో కూడా రాకపోతుండే మాలేసుకోవాలి, అమ్మవారి దీక్ష తీసుకోవాలి అని చెప్పి. సినిమా తీయడం అనేది అంత చిన్న విషయం కాదు. దాని సినిమా తీసినా కూడా రిలీజ్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు అని చెప్పి సినిమా తీసిన తర్వాత అర్థమైంది. మాకున్న శక్తి సరిపోదు, ఇంకా ఏదో మాకు పాజిటివ్ వైబ్రేషన్ కావాలి అని చెప్పి లైఫ్లో ఫస్ట్ టైం అమ్మవారి దీక్ష తీసుకున్నా 11 రోజులు. అది కూడా కనకదుర్గమ్మ దగ్గరికి పోతేనే నేను అనుకున్నది జరుగుతుంది అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ఉండే. ఇవాళ 11 రోజులు అయిపోయింది కాబట్టి అమ్మవారి దగ్గర మాల విసర్జన చేసి మీ అందరినీ కలవడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. సినిమా అంటేనే తెలుగు ప్రజలందరిట్లలో కూడా ముఖ్యంగా చెప్పుకునేది ఆంధ్ర ప్రజలు ఎక్కువ ఆదరిస్తారు. చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, సినిమా అనేది ఇక్కడున్నంత ప్యాషన్ వేరే ఎక్కడ మేము చూడలేము అసలు. అందుకోసమనే ఇక్కడ నుంచే మా అడుగులు కూడా మొదలు పెట్టాలి అని చెప్పేసి ఈ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు కూడా దర్శనానికి వచ్చినాము. అండ్ రిలీజ్కి ముందు కూడా వస్తే మంచిగా ఉంటుందని వచ్చినాము. సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు ఈయనవి చెప్పిండు, కానీ సినిమా విషయం గురించి నేను చెప్తా. ఎందుకంటే ఇది అందరు అనుకున్నట్టు ఒక పార్టీకి సంబంధించిన సినిమా కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన సినిమా కాదు, ఒక వర్గానికి సంబంధించిన సినిమా కాదు. ఇది మట్టికి సంబంధించిన సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలను, మట్టి వాసన ఉన్న సినిమాలను తెలుగు ప్రజలందరూ కూడా ఎంత ఆదరిస్తున్నారో ఒక బలగం లాంటి సినిమానే నిదర్శనం. అట్లాంటి సినిమాలు చాలా అంటే చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. మన సినిమా కూడా ఒక బంజారాకు సంబంధించిన సినిమా. బంజారాలో పుట్టిన ఒక భావమర్దల లవ్ స్టోరీ ఉంటుంది, ఒక కుటుంబానికి సంబంధించిన ప్రేమలు ఉంటాయి, ఒక ఊరుకు సంబంధించిన అనురాగం ఉంటుంది. ఊరిని వదిలిపెట్టిపోతుంటే ఎంత బాధ ఉంటుంది, ఎట్లుంటుంది అనేది ఈ సినిమాలో మనకు మంచిగా చూపిస్తారు అన్నట్టు. అంటే ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు, చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు పోయి చూడాల్సిన సినిమా ఇది. అందరూ ఖచ్చితంగా ఫస్ట్ డే 365 రోజులలో మనం జనవరి 5వ తేదీన నిర్వహించనున్న హైందవ శంకరావం బహిరంగ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర్ శర్మ పిలుపునిచ్చారు. గతంలో ఆంగ్లేయులు వారి రాజకీయ స్వార్థం కోసం ఆలయాలు రాజకీయాలు ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. హిందూ ధర్మాన్ని కాపాడడానికి హిందువులు ఏకం కావాలన్నారు. విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వర్ శర్మ మాట్లాడారు.
సత్యనారాయణపురం విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జనవరి 5వ తేదీన నిర్వహించనున్న హైందవ శంకరవం బహిరంగ సభ నిర్వహణపై కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమాజానికి దేవాలయాలు ప్రధాన కేంద్రాలన్నారు. పూర్వం ఆంగ్లేయులు రాజకీయ లబ్ధి కోసం దేవాలయాల్లో రాజకీయ ప్రవేశపెట్టారన్నారు. ఆనాటి నుండి నేటి వరకు అదే పద్ధతి ఆలయాల్లో కొనసాగుతుందన్నారు. అనేక రకాల అవకతవకలు కేవలం రాజకీయ వల్లనే జరుగుతున్నట్లు ప్రాథమిక నిర్ధారణకి అందరూ వచ్చారన్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ప్రతి హిందూ సోదరులు కదిలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హిందూ దేవాలయాల్లో జరిగే అవకతవకలు యావత్ హిందువులు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఈ సభలో చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ ప్రమేయం లేకుండా జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. ట్రాఫిక్ జాము, ట్రాఫిక్ సిగ్నల్స్ కారణంగా కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జరిగింది. ముందుగా ఆలస్యానికి మన్నించమని కోరుతూ విషయ ప్రస్తావన చేస్తాను. హిందూ సమాజానికి, హిందూ ధర్మానికి, హిందూ సంస్కృతికి దేవాలయము కేంద్రం. యుగ యుగాలుగా భక్తి ప్రపత్తులతోటి భగవత్ తత్వాన్ని ఆరాధించుకోవడానికి హిందూ సమాజం దేవాలయ వ్యవస్థను రూపొందించుకుంది. భగవంతుని దేవాలయంలో ప్రతిష్ఠ చేసి తమ యొక్క ఈతి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, భౌతికమైనటువంటి సమృద్ధవంతమైన జీవనాన్ని పొందడం కోసం చెప్పి ఆరాధించుకుంటూ ఆధ్యాత్మికమైనటువంటి పారలౌకికమైనటువంటి ఆనందాన్ని, సుఖాన్ని పొందడానికి భగవంతుడిని ఆరాధించుకుంటూ ఈ సమాజము యుగ యుగాలుగా శక్తివంతంగాను, సమర్థవంతంగాను, సమృద్ధి కలిగినటువంటిదిగాను రూపొందడానికి కారణమైనటువంటిది దేవాలయాలు. విదేశీ పరిపాలకుల యొక్క సమయంలో ఈ దేవాలయాల యొక్క ఆదాయాన్ని తమ యొక్క రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేటువంటిది ప్రారంభమైంది. బ్రిటిష్ వారి కాలంలో మొట్టమొదటిసారిగా దేవాలయ వ్యవస్థను తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చట్టాలని రూపొందించడం ప్రారంభించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ రకంగా దేవాలయ వ్యవస్థని తమ యొక్క ఆధీనంలో ఉంచుకుని హిందూ ధర్మము, హిందూ సంస్కృతిని, హిందూ పరంపరల్ని అనుసరించేటువంటి హిందువుల యొక్క మనోభావాల్ని కించపరిచేటువంటి విధంగా దేవాలయ యొక్క నిర్వహణ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నటువంటి కారణంగా విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన నుంచి గత 60 సంవత్సరాలుగా ఈ దేవాలయ వ్యవస్థ హిందూ సమాజానికి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రీతిలో అప్పగించాలని, దేవాలయాలలో ధార్మికమైనటువంటి కార్యకలాపాలు, ఆర్థికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి కార్యకలాపాలలో జరుగుతున్నటువంటి అవకతవకతల నుంచి ఈ దేవాలయ వ్యవస్థను కాపాడుకుని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు రెడ్ షర్ట్ వాలంటీర్స్ శిక్షణ తరగతుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి శంకర్ తెలిపారు. 5 రోజుల పాటు శిక్షణ తరగతులను కమ్యూనిస్టుల ఉద్యమానికే కంచుకోట నందిగామ పట్టణంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ శిక్షణ తరగతులకు పార్టీ శ్రేణులు, ప్రజలు, అభిమానులు పాల్గొని పూర్తి స్థాయిలో సహకారం అందించాలన్నారు. చివరి డిసెంబర్ 7వ తేదీన నందిగామలో రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ నిర్వహిస్తుందన్నారు. చివరి రోజున 7వ తేదీన అన్ని రాష్ట్రాల నుండి రెడ్ షర్ట్ వాలంటీర్లు దేశ రాజధాని ఢిల్లీ వీధుల్లో కూడా కవాతు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడుగెడుతున్నటువంటి సందర్భంగా శతవార్షిక సంబరాలకు ఉరకలేస్తున్నటువంటి ఈ దేశంలో ప్రజా సమస్యలపైన, భూమి కోసం, భుక్తి కోసం సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అనేక మంది అసూలు బాసినటువంటి చరిత్ర సిపిఐ సొంతం. అందువల్ల 2024 డిసెంబర్ 26వ తేదీ నుంచి 2025 డిసెంబర్ 26వ తేదీ వరకు సంవత్సర కాలం పాటు సాగే శతవార్షిక ఉత్సవాలను, సంబరాలను జయప్రదం చేయటానికి
ఎన్టీఆర్ జిల్లా సిపిఐ సమితి కంకణం కట్టుకుంది, కంకణధారులయ్యారు. దానిలో భాగంగా రెడ్ షర్ట్ వాలంటీర్స్, జనసేవాదళ్, అత్యంత క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ విభాగం, ఉపద్రవాలు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఎదురొడ్డి ప్రాణాలొడ్డి నిలిచినటువంటి చరిత్ర జనసేవాదళకు ఉంది కమ్యూనిస్ట్ పార్టీ విభాగంలో. అటువంటి రాష్ట్ర స్థాయి ట్రైనింగ్ క్యాంపుని డిసెంబర్ 3, 4, 5, 6, 7 తేదీలలో రాజకీయ చైతన్యమైనటువంటి కమ్యూనిస్టు ఉద్యమానికి కేంద్రమైనటువంటి నందిగామ పట్టణంలో రాష్ట్ర స్థాయి ఎర్రషర్టు వాలంటీర్ల ట్రైనింగ్ క్యాంపు 5 రోజుల పాటు జరుగుతోంది. వందలాది మంది 7వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభలో చివరి రోజున కవాతు, ప్రదర్శన, సభ జరుగుతుంది. వీరంతా కూడా భవిష్యత్తులో 2025 డిసెంబర్ 26వ నాటికి దేశవ్యాప్తంగా లక్షలాది మందితోటి దేశ రాజధాని నగరంలో ఓ పెద్ద ర్యాలీ చేయాలని చెప్పేసి, అది కూడా ఓన్లీ రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాతు తోటి ఢిల్లీ పురవీధుల్లో ఎర్రజెండా పతాకాలు ఎగరవేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ట్రైనింగ్ క్యాంప్స్ని వివిధ రాష్ట్రాల్లో, వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఈ క్యాంపు ప్రారంభించడం ద్వారా మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి క్యాంప్స్ నిర్వహించి, ట్రైనింగ్ క్యాంప్స్ నిర్వహించి కమ్యూనిస్ట్ పార్టీని సంస్థాగతంగా, నిర్మాణపరంగా శతవార్షిక సంబరాల పార్టీ, త్యాగాల పార్టీ, పీడిత ప్రజల పార్టీ కాబట్టి ఆ పార్టీ యొక్క విశిష్టతని తెలియజేసేటువంటి విధంగా ఈ రెడ్ షర్ట్ వాలంటీర్స్ కవాతు జరుగుతుందని చెప్పి, దీనికి ప్రజల నుంచి ఆర్థిక సహకారాన్ని ఈ సందర్భంగా పాత్రికేయ ముఖంగా ప్రజల్ని కోరుతున్నాం. నెక్స్ట్ పాయింట్. ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ వన్ టౌన్లోని ఓ ఫంక్షన్ హాల్ నందు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా జాతీయ అధ్యక్షులు రాము రచించిన సంపన్న దళితుల తొక్కిసలాట, పేద దళితుల అనాథ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాము మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషం సేవించి అందరికీ అమృతాలు పంచారని అన్నారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్న ఉద్దేశమే లక్ష్యంగా ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఈ పుస్తకాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. మన ఆర్గనైజేషన్ పోతా ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఎందుకు మనం చేసినాము? ఆకలి బాధ ఆకలిగా ఉన్నవానికే తెలుసు. ఎవరు బాధలో ఉన్నాడో వానికి బాధ తెలుసు. బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు విషము తాగి మాకు అమృతాలు ఇచ్చినారు. ఈ అమృతాలు వాటా ఎవరు తింటున్నారు? ఎవరికి పోతా ఉంది? మనలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏపీఎస్, డాక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇండస్ట్రియలిస్టులు, పెద్ద శ్రీమంతులే ఈ అవకాశాలు పంచుకొని తింటున్నారు. బీదోడు ఏమైతే ఉన్నాడో, బీదోడు బీడిదోడుగా ఉన్నాడు. చెప్పులు కుట్టేవాడు చెప్పులు కుడతానే ఉన్నాడు. ఈ ఆకలి బాధతో ఉండేవాడు ఆకలిగానే ఉన్నాడు. ఈ బాధ నుంచి బయటికి రావాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ విషయం తాగి మాకు ఇచ్చిన అమృతాలు అందరికీ లాస్ట్ పంక్తిలో కూర్చోండే మనిషికి పోవాలనేది మన ఉద్దేశాలు. ఈ ఆల్ ఇండియా దళిత యాక్షన్ కమిటీ సంపూర్ణంగా దేశం మొత్తము ఈ విషయంలో ఆకలిగా ఉండేవానికి ఆకలి పోవాలంటే ఉండేవాడు ఇడిచిపెట్టే పని చేయాలి. ఆ పని చేయకపోతే బీదోడు అలాగే ఉండిపోతాడు. అందుకోసము ఈరోజునే మనము ఈ బుక్ విడుదల చేస్తున్నాము. సంపన్న దళితుల తొక్కితలో నా జన అనాథాన్ని ఆధ్వర్యంలో ఈరోజు ఒక బుక్ని రిలీజ్ చేయడం కోసం డాక్టర్ చీనారాములు గారు జాతీయ అధ్యక్షులు ఇక్కడ విచ్చేయడం జరిగింది. ఈ బుక్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే, ఎప్పటి నుండో కూడా ఒకే రకమైన ఒక వర్గానికి సంబంధించినో లేకపోతే ఒక వ్యక్తికో రిజర్వేషన్ ఇవ్వడం కాదు, ఆ రిజర్వేషన్ ఫలం తినడం కోసం కాదు, చివరి ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి కూడా ఆ ఫలం అందాలి. ఆ ఫలం అందేంతవరకు ఈ యొక్క యూనిట్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ విధానంలో భాగంగానే ఈరోజు చీనారాములు గారు ఒక బుక్ని రిలీజ్ చేశారు. అన్ని భారతదేశంలో కూడా అన్ని భాషలలో కూడా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాష, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ యొక్క బుక్స్ని రిలీజ్ చేసి భారతదేశం మొత్తం రిలీజ్ చేసుకుంటూ తను ఏదైతే జీవితాన్ని అనుభవించారో ఆ జీవితాన్ని అనుభవించకుండా ప్రతి ఒక్క పేదవాడు చివరి స్థానంలో కూర్చున్న పేదవాడు కూడా ఉన్నత స్థితికి రావాలని, వాడు బడుగు బలహీన వర్గాల స్థితిలో నుంచి పై స్థితికి రావాలని కోరుకుంటూ ఈ యొక్క బుక్ని లాంచ్ చేయడం జరిగింది. అదే అందులో భాగంగానే
భారతదేశంలో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తూ బడుగు బలహీన వర్గాల వారిని ప్రత్యామ్నాయంగా ఒక యూనిట్ని కూడా త్వరలోనే రెడీ చేయబోతా ఉన్నాం. అందులో భాగంగానే ఈ యొక్క బుక్ లాంచింగ్ కార్యక్రమం జరుగుతుంది. జై హింద్, జై భారత్. దళిత మహిళ మొండితోక భూదేవి స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుని స్థలాన్ని భూదేవికి అప్పగించి న్యాయం చేయాలని మానవ హక్కుల సంఘం ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ పి సాంబశివరావు డిమాండ్ చేశారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కలెక్టర్కి చెప్పినప్పటికీ కింది స్థాయి అధికారులు దళిత మహిళకు న్యాయం చేయడం లేదన్నారు. ఏ కొండూరు మండలం కృష్ణారావుపాలెంలో నివసిస్తున్న మొండితోక భూదేవికి చెందిన 20 సెంట్ల స్థలాన్ని స్థానికులు ఆక్రమించుకుంటే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. గ్రామ అధ్యక్షులు కూడా దళిత మహిళ స్థలాన్ని ఆక్రమించుకున్న వారికి మద్దతు పలుకుతున్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా మానవ హక్కుల చీఫ్ రజని మాట్లాడుతూ దళిత మహిళకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ కలుస్తున్నట్టు తెలిపారు. దళిత న్యాయం జరిగే వరకు మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో బాధితురాలు లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరం అక్కడ సమావేశం జరిగింది. ఇప్పుడు ఏమంటే స్థలం 20 సెంట్లు వాళ్ళ అమ్మగారు ప్రేమపూర్వకంగా ఒక రాశారు. ఆమెను చూసినందుకు చూస్తే దాన్ని ఆక్రమించుకొని వేరే వాళ్ళు ఇల్లేసుకుంటే ఆమెను కొట్టడం తిట్టడం ఇలా జరిగినా కూడా అక్కడ పట్టించుకొని పోలీస్ వ్యవస్థ మరియు రెవెన్యూ వ్యవస్థ, ఆ ఊరు ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఆమెను బాగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇది గత 10 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. పోయిన గతం 5 సంవత్సరాల నుంచి బాగా ఇబ్బందులు గురవుతుందామా. ఆమె మేకల మేపుకుని బతికిద్దామా. ఓ 3 చిన్న పిల్లలను చూసుకుంటా దానికి సంబంధించిన ఫోటోలు కూడా మీకు పెడతాను. ఒక ట్రాక్టర్తో ఇల్లును పడేసి ఆమెను చంపడానికి ప్లాన్ చేశారు. అయినా కూడా అక్కడ పోలీసు వాళ్ళు ఏమీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఆ ఇల్లుకి సంబంధించింది ఇది, ఆమె ఉండే పరిస్థితి ఇది. ఇది కూడా మీరు మొత్తం కొంచెం వీడియోల్లో కొంచెం నీటి కనపడేటట్టు చేయండి. దీన్ని ఏమో పరిస్థితి అంత దారుణం అంటే తినడానికి లేని పరిస్థితి ఉంది. కానీ అక్కడ పోలీసు వ్యవస్థ కానీ ఆమె వెళ్ళి ఆడ పోయి కేసు కంప్లైంట్ ఇద్దామని చెప్పి అక్కడ పోతే ఆమె ఏదో చేదరించుకొని అక్కడి నుంచో. హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చీఫ్ అండి నేను. నా పేరు రజని వీరంకి. అయితే ఇప్పుడు సమస్య వచ్చింది అని చెప్పి మేము గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళాము, తర్వాత రాజకీయ నాయకుల దగ్గరికి తీసుకెళ్ళాము. ఏ ఒక్కరూ స్పందించలేదు. హ్యూమన్ రైట్స్ అంటే మేమేమో గొడవలకు వచ్చే మనుషులు కాదు, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా మేము ఉంటాము. కాబట్టి ఇలాంటి విషయాలలో మాకు చేతైనంత వరకు మేము న్యాయంగా మేము పోరాడతామని మాత్రం ఈ విధంగా మీడియాకి విన్నవించుకుంటున్నాము. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈవిడికి న్యాయం జరిగే వరకు అయితే మాత్రం మేము పోరాడుతూనే ఉంటాము. ప్రభుత్వానికి మేము బద్ధశత్రులు అయితే కాదు, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య అనుసంధానం మాత్రమే ఇది. వాళ్ళందరూ నవ్వుతా ఎంజాయ్ చేశారు కానీ 6 సంవత్సరాలు ఏమో అవుతుంది. ఇప్పుడు కూడా నాకు ఎవరు న్యాయం చేయలేదు. ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినా కూడా కొలుతామంటున్నారు, వస్తున్నారు, రావటం. ఎంఆర్ఓ గారు సరిపేర్లు, విఆర్ఓ గారు అందరూ రావటం వెళ్ళటం. అందుట్లో పెమ్మన్న ఆయన ఒక ఆయన సరిపేరు, ఏసుపదం అన్న ఆయన, తర్వాత మళ్ళీ ఇంకా ఈఆర్ఓ గారు, ఇప్పుడు లక్ష్మి గారు, ఎంఆర్ఓ గారు ఇప్పుడు 5గురు అయ్యారు. 5గురిలో కూడా నాకు న్యాయం చేయలేదు. మొన్న ఎంఆర్ఓ గారు వచ్చినప్పుడు నువ్వు సోమవారం నాడు రమ్మ అన్నారు. వెళ్ళాను. వెళ్తే ఏమన్నారంటే నిన్ను మళ్ళీ నేను రమ్మన్నానా, అసలు నిన్ను ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎందుకు వచ్చు, ఇదంతా నీదేనా, నీకెవరు రాశారు, మీ అమ్మని తీసుకురామని మండోళ్ళందరూ కూడా అదే మాట అంటున్నారు. నా అమ్మ చచ్చిపోయింది, నాకు రాసింది, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఎట్ట వస్తారండి, మీరు అట్ట అంటారని నేను చెప్పినా కూడా నీకు రాదు, ఎవరు నన్ను తీసుకొచ్చుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నువ్వు ఏదన్నా చేసుకో, నీకు రాదు అనే మాట అంటున్నారు. నా కాళ్ళు నొప్పులు తిరిగి నేను చచ్చిపోతున్నా, నేను రోగంతో ఉంటున్నా. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసింది. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్లింది. వాళ్ళు వరుస దోపిడీలు, అరాచకాల్ని చూసే ప్రజలు మనకు మద్దతు పలికారు. రాష్ట్ర భవిష్యత్తు పట్ల విశ్వాసాన్ని తీసుకొచ్చిన చంద్రబాబుకు ధన్యవాదాలు. 150 రోజుల కూటమి ప్రభుత్వ పాలనతో సంతృప్తి చెందాం. ఏపీ సంపూర్ణ అభివృద్ధి దిశగా వెళ్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. మహారాష్ట్రకి వెళ్తే నేను ఆ మాట చెప్తున్నప్పుడు ప్రతిసారి మన రాష్ట్రం మీద చాలా బాధ అనిపించింది. మహారాష్ట్ర $1 ట్రిలియన్
ఎకానమీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని. నా మనసులో ఇబ్బంది పడింది ఏంటంటే మన రాష్ట్రానికి ఎందుకు అది బలంగా చెప్పలేకపోయాం అనేది. కాకపోతే మనకు వారసత్వం వచ్చిన సమస్యలు కాబట్టి ఆ రోజున చెప్పలేకపోయాను. ఈ రోజు నాకు 150 రోజుల గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవంతో కూడిన ఈ పాలనలో నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ $1 ట్రిలియన్ ఎకానమీగా అతి త్వరలోనే ఈ 5 సంవత్సరాలు వెళ్తుందని మనసు సంపూర్ణ విశ్వాసం ఉంది. $1 ట్రిలియన్ మన ప్రజలకు అర్థం అవడానికి 7,65,000 కోట్ల ఎకానమీ. గత ప్రభుత్వం మనల్ని ఎకానమీని నిర్వీర్యం చేసింది, ఇబ్బంది పాలు చేసింది, అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి అనుభవం, మీ పారదర్శకత, మీ విజనరీ దృష్టి ఇవన్నీ కూడా మాకు ఈ $1 ట్రిలియన్ ఎకానమీ వైపు పరిగెడుతున్నాయని అన్న దాంట్లో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అలాగే మన గత ప్రభుత్వం చివరికి పాస్బుక్లో కూడా గత ముఖ్యమంత్రి గారి ఫోటోలు పెట్టుకోవడం, అలాగే ఏ పథకాలకైనా సరే కేవలం వారిది పెట్టుకోవడం చాలా ఇబ్బంది కలిగజేసింది అధ్యక్ష. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చి, గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఎప్పుడు కూడా ఎవరికి కూడా గుర్తింపు లేనివి, ఆలోచించనివి కూడా వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి ముఖ్యంగా నేను చెప్తుంది, మొన్న చాలాసార్లు కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఎల్లాప్రగడ సుబ్బారావు గారి గురించి ఎవరికి తెలియదు అధ్యక్ష, చాలా తక్కువ మందికి తెలుసు. వారి పేరుని నేను ఒక మాట ప్రస్తావించగానే ఆయన దృష్టికి తీసుకురాగానే ఆయనకి పేరు పెట్టడం ఆయన దార్శనికతకి చాలా అర్థం పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఎవరెవరి పేర్లు నిన్నగాక మొన్న వచ్చిన వ్యక్తి పాస్బుక్లకి పేర్లు ఆయన ఫోటోలు వేసుకున్న దాన్ని నిజంగా దేశం కోసం ప్రజల కోసం కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తికి అది గుర్తించడం అనేది మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అధ్యక్ష. అలాగే సభలో ఎంతమందికి తెలుసో తెలియదు కానీ పొట్టి శ్రీరాములు గారి నిజమైన బలిదానాన్ని డిసెంబర్లో ఆయన బలిదానం ఉంటుంది, ఆయన చనిపోయారు మన కోసం. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారం దినంగా దాన్ని జరుపుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. దానికి కూడా వారికి సంపూర్ణ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రం ఎవరి బలిదానం మీద అయితే ఆధారపడి ఉందో, ఎవరి బలిదానం మీద ఈ రాష్ట్రం వచ్చిందో, అనేక లింగ్విస్టిక్ స్టేట్స్ ఎవరి బలిదానం మీద ఆధారపడి వచ్చిందో ఆ వ్యక్తిని రాష్ట్రం నిజంగా గుర్తించుకోలేదు. మొట్టమొదటిసారిగా దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని ముందుకు తీసుకొచ్చి గుర్తించే పరిస్థితిని తీసుకురావడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అలాగే కన్యకా పరమేశ్వరి ఈ ఆవిడ బలిదినాన్ని కూడా అధికార దినోత్సవంగా జరుపుకోవటం నిజంగా వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను అధ్యక్ష. గత కాలంలో ఫస్ట్కి సార్ నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకున్న అధ్యక్ష. మాకు ఏదైనా సరే నెల మొదటి రోజు పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాగా పనిచేస్తున్నారని, ఆయన ఆలోచనకు అనుగుణంగా ముందుకు సాగాలని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డికి మంత్రి ఫరూక్ సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారిని అధిష్టానం ఎప్పుడూ గుర్తిస్తుందన్నారు. ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోలంరెడ్డి దినేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఏపీఐఎస్సీ కాలనీలో ఉన్న మార్కెట్ బిల్డింగ్ లో బాధ్యతలు తీసుకునేందుకు వచ్చిన దినేష్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్ తో టీడీపీ నాయకులు దినేష్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలక బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇన్ఛార్జి మంత్రిగా నా వంతు సహకారం అందిస్తామని అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. దినేష్ రెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించిన సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ కు ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కొత్తగా ఏర్పాటైందని 2020 నుండి ఈ కార్పొరేషన్ ద్వారా సేవలు అందిస్తున్నారని తెలిపారు. గత పాలకులు ఈ కార్పొరేషన్ ను అసలు పట్టించుకోలేదని, ఒక్క పరిశ్రమను కూడా రాష్ట్రానికి తీసుకురాలేదన్నారు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, కాలుష్య నియంత్రణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. తప్పకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని పనిచేస్తామని, వ్యర్థ పదార్థాలను కూడా ఏ విధంగా ఉపయోగకరంగా మార్చాలనే అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ భవిష్యత్తులో ఏపీలో కీలకంగా మారబోతుందన్నారు. పోలంరెడ్డి దినేష్ గారికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయన పదవి స్వీకారం చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కోవూరు నియోజకవర్గానికి దినేష్ చాలా కృషి చేశారు. ఆయన సేవలు
తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది, ఆయన త్యాగాన్ని కానీ గుర్తుపెట్టుకుంటుంది. ఇంకా రాబోయే రోజుల్లో దినేష్కి మంచి ఫ్యూచర్ కానీ తెలుగుదేశం పార్టీ కల్పిస్తుందని కానీ తెలియజేస్తూ, మరి చదువుకున్న వ్యక్తి కష్టం అనేది కానీ ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ప్రతి గ్రామంలో తిరిగి రైతుల గురించి అన్నీ తెలుసుకున్న వ్యక్తి. సో ఈ యొక్క ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కానీ ఒక రైతు బిడ్డగా దాన్ని కానీ సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ గారి లీడర్షిప్లో ఆయన సక్సెస్ఫుల్గా చేస్తారని పూర్తి నమ్మకం మరియు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యేగా చేశారు. అప్పటి నుంచి కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. నాకు చాలా కాలం మీ బాగా మిత్రుడు. మరి ఈరోజు వాళ్ళ పుత్రుడు ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్కు అధ్యక్షుడిగా నియమించినందుకు, మరి ముఖ్యంగా వారు చెప్పినట్టుగా అజీజ్ భాయ్ చెప్పినట్టుగా యువకుడు కాబట్టి త్యాగం చేసినారు. అజీజ్ భాయ్ త్యాగం చేసినాడు, ఈయన త్యాగం చేసినాడు. దట్స్ ఇంపార్టెంట్ థింగ్. అజీజ్ భాయ్ కూడా త్యాగం చేయడం జరిగింది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోసం. మరి అబ్బాయి కూడా దినేష్ రెడ్డి కూడా త్యాగం చేయడం జరిగింది. వారి సేవలు గుర్తించి ఇద్దరికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. వారికి కూడా కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు గుబ్బోడుగా. వీరికి మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ లెక్క దీన్ని కూడా పనిచేయాలి మీరు కూడా, ఎందుకంటే యువకులు కాబట్టి ఉత్సాహంతో బాగా పైకి రావాలా. ఇదాక మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఈ ఎన్విరాన్మెంట్ అయితే ఇండస్ట్రీస్ ఎక్కువగా పొల్యూషన్ మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేది ఇంతకుముందు ఉండేది. దీని పేరు మార్చి ఇప్పుడు నూతనంగా కొత్త పేరు పెట్టడం జరిగింది. ఏదేమైనా సరే నేను ఇన్ఛార్జ్ మంత్రిగా నా కర్తవ్యాన్ని, నా బాధ్యతలు నేను గుర్తించాల్సిన అవసరం ఉంది. నేను వారికి మన అబ్బాయికి చిన్న పిల్లడు కాబట్టి భవిష్యత్తులో ముందు భవిష్యత్తు కూడా వారికి కూడా అజీజ్ భాయ్ కూడా చిన్న పిల్లవాడే, చూడడానికి గడ్డ పెంచడం కానీ చాలా చిన్న పిల్లవాడు. ఆయనకు కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. కానీ ఇద్దరు కూడా కష్టపడ్డారు. చివరి నిమిషాల్లో వాళ్ళ అదృష్టం కూడా రాజకీయాల్లో వరుస్తుంది. దాని గురించి ఎవరు బాధపడుతున్నారు. కాబట్టి వారి సేవలు గుర్తించే చంద్రబాబు నాయుడు గారు, ఇటు లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు, అలానే మా డిపార్ట్మెంట్ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారికి, అలానే మా యువనేత ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తూ రాజకీయాల్లో నాకు ఒక బలంగా నిలిచిన నేత నారా లోకేష్ గారికి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏపీ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్. 2019లో జియో ఇష్యూ అయ్యి 2020 సంవత్సరంలో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో పొల్యూషన్ బోర్డులో ఈ కార్పొరేషన్ భాగంగా ఉండింది. అయితే ఇవాళ ఏమవుతుందంటే నారా చంద్రబాబు గతంలో ఏంటంటే చాలా నెగ్లెక్ట్కి గురైంది ఈ కార్పొరేషను. సరిగ్గా నిధులు ఇవ్వక, అలానే ఇండస్ట్రీస్ అసలు ఈ గత 5 ఏళ్లలో ఒక్క ఇండస్ట్రీ కూడా మన రాష్ట్రానికి రాలేదు. ఇవాళ నారా చంద్రబాబు గారు ఒక కొత్త ఒరవడితో చాలా ఇండస్ట్రీస్ మన రాష్ట్రానికి తీసుకురావాలి, పరిశ్రమకి ఒక హబ్గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని ఒక సదుద్దేశంతో వెళ్తున్నారు. అయితే ఇండస్ట్రీస్ డెవలప్మెంట్తో పాటు కాలుష్య నిర్వహణ కూడా మనం చేయాలి. ఈ కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయో, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుందో, అలానే ఈ వేస్ట్ ఏవైతే ఉంటాయో ఇవి ప్రాపర్గా మేనేజ్ అవుతున్నాయా లేదా అని చెప్పి చూసేదే ఈ ఏపీ ఈఎంసీఎల్ బాధ్యత. ఇవి ఇప్పటికే మేము ఆల్రెడీ ఆన్లైన్ పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోర్టల్ ఇంకా కూడా ఇది కొత్త బడ్డింగ్ లో ఉంది. ఒక నమ్మకంతో ముఖ్యమంత్రి గారు, అలానే వాలంటీర్ వ్యవస్థ లేదనడం దారుణమని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి తెలుపగా, వాలంటీర్ల రెన్యువల్ జీవోను కూటమి ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. వాలంటీర్లను ఈ ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి అన్నారు. వాలంటీర్ల అంశం ఏపీ శాసన మండలిని కుదిరిపేసింది. ఈ ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో వాలంటీర్ల అంశాన్ని వైసీపీ లేవనెత్తింది. ఈ క్రమంలో వైసీపీ నేత మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు. వాలంటీర్ల వేతనం 10,000కు పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ వ్యవస్థ లేదనడం దారుణమని అన్నారు. వాలంటీర్ల రెన్యువల్ జీవోను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇవ్వచ్చు కదా అని పేర్కొన్నారు. వైసీపీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల విషయంలో వైసీపీ అనుమానాలే నిజమయ్యాయని తెలిపారు. వాలంటీర్లను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని వైసీపీ చెబుతూనే వస్తోందని అన్నారు. ఇప్పుడు మంత్రి ఇచ్చిన సమాధానంతో ఆ కుట్ర నిజమేనని తేలిందని తెలిపారు. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ పెట్టి
రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ కూడా డైవర్ట్ చేసి ఇవాళ ఆ సొమ్ములన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైవర్ట్ చేశారు అధ్యక్ష. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటిది మేము ఆ రోజు చెప్పాం. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా అది కరెక్ట్ అని చెప్పి నిబంధనల్ని మార్పు చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తరాల సమయం అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సపరేట్ అయిన ప్రశ్నకి డీటెయిల్గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు గదలాగా ఆవు తెల్లగా ఉండడం పాలు పెట్టడం ఆవు గద చెప్పడం మాత్రం జరగదు. ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మీరు ఎన్నో అవసరం ఉందా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ అసెంబ్లీలో నిర్వహిస్తున్న ప్రశ్నోత్తరాలు గందరగోళం. అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ మనుగడలో లేదు, స్పష్టం చేసిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఏపీ ఐఐసీ కాలనీలోని ఇళ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందన్న స్థానిక ఎంపీ. సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్న కేశినేని శివనాథ్. తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండడానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణం. కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.